ఇక 9 కోట్ల మోసం డిజిటల్ అరెస్టుతో ముంబైలో 85 ఏళ్ల వృద్ధి నుంచి వసూలు చేసిరట. మనీ లాండరింగ్ ఉగ్రవాద కేసులో మీ ఆధార్ కార్డు వాడారంటూ బురుడి కొట్టించిరట. వామ్మోని పాపం, ఎంత దారుణం ఇది. 80 బాబా 87 సంవత్సరాలు అంటే ఆయనకు ఎంత దారుణం ఇది పాపం. డిజిటల్ అరెస్టుతో 9 కోట్ల మోసం జరిగిందట. ముంబైలో 85 సంవత్సరాలు అయిన వృద్ధి నుంచి వసూలు చేసిరట. ఆయన అకౌంట్లో మరి 9 కోట్లు ఎక్కడి ఆయన 9 కోట్లు మళ్ళా ఆయన ఆధార్ కార్డు వాడిరు అని చెప్పేసి అనగానే బురిడి కొట్టి 9 కోట్లు ఈయననే ఇచ్చిండా ఏం చేసిండని చూద్దాం. ఇక ముంబైలోని ఠాకూర్వార్ ప్రాంతానికి చెందిన 85 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్టుకు గురయ్యాడు. పోలీసు అధికారులుగా నటించిన సైబర్ నేరగాలు ఏకంగా 9 కోట్లు లూటిచ్చేశారు. ఇటీవల బాధితుడికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి పోలీసులు ఇక సిబిఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన ఆధార్ కార్డు వివరాలతో అక్రమంగా బ్యాంకు ఖాతాలు తెరిచి మనీ లాండరింగ్ ఉగ్రవాద నిధుల కేసులో డబ్బు బదిలీ జరిగిందని భయపెట్టారు. ఈ ఖాతా నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి నిషేధిత సంస్థకు డబ్బు పంపించారని తెలిపారు. అనంతరం బాధితుడికి వాట్సాప్లో వీడియో కాల్ చేశారు. ఇక పోలీసు యూనిఫామ్ ధరించిన వ్యక్తి దర్యాప్తుకు సహకరిస్తే అసలైన నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చాడు. దీంతో భయాందోళనకు గురైన వృద్ధుడు తన బ్యాంకు వివరాలు, ఖాతా బ్యాలెన్సు, తన మ్యూచువల్ ఫండ్స్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన సమాచారాలు మొత్తం పంచుకున్నాడట. ఈ నెల 1 నుంచి 17 వరకు వివిధ బ్యాంకు ఖాతాలో 9 కోట్లు బదిలీ చేశాడు. మరో 3 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పగా బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసిరట. చూసిరా ఎంత బురిడి కొట్టించురో. మొత్తం వివిధ బ్యాంకులలో ఉన్నాయి కానీ తన ఫండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పెట్టుబడులు కానీ, అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న పెట్టుబడులు కానీ మొత్తం అన్ని కలిపి 9 కోట్లు కొట్టేసారట. ఇంకా 3 కోట్లు మీరు ఖాతాలలోకి తీసుకోరి అది ఇదని చెప్పేసి ఆయనను బుడిగొట్టంగా బదిలీ చేసుకోరని చెప్పగానే ఆ బ్యాంకు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయనకు అనుమానం వచ్చింది. ముసలాయనకి ఎన్ని కోట్లతోనే పని, మొత్తం అన్నీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు, ఖాతాలలోకి వేసుకుంటారు, ఏది కథ అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఈ బండారం మొత్తం బయటపడ్డదట. 9 కోట్లు అంటే మామూలు విషయమా? ఆయన ఎన్ని ఏళ్ళ సంపాదననో మరి ఎన్నేళ్ళ కష్టమో మొత్తం అన్ని బ్యాంకులలో పెట్టుకున్న పైసలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లో ఉన్న మొత్తం పైసలు కూడా ఈ సైబర్ నేరగాలు కొట్టేసారు. మరి దీని మీద రోజు రోజు అవగాహన పెరుగుతున్నా మరి వీళ్ళు ఇంకా ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఉగ్రవాదులు మీ ఆధార్ కార్డు వాడిరంటే మరి పోలీసుల మీ దగ్గరికి రావాలా, మీకు దానికి సంబంధించినటువంటి అది ఇవ్వాలి, లేదంటే మీరే పోలీస్ స్టేషన్కు ఇంకేడుకన్నా పోవాల్సింది, లేదంటే మీ కుటుంబ సభ్యులతో చెప్పాల్సింది. ఎలాంటిది ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ నమ్మి 9 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇక ముసలైనకు నిద్ర పడుతుందా పాపం, వాళ్ళ కుటుంబ సభ్యులకు, ముసలిలకు పాపం.